మీరు ప్రభుని నమ్మారు, మీ బంధుమిత్రులు ఎవరు ప్రభుని నమ్మలేదు. వారింట్లో బర్త్డే ప్రోగ్రామ్ ఉంది, మీరు వెళ్ళాలా లేదా? మిమ్మల్ని పిలిచారు. వారింట్లో పెళ్లి కార్యక్రమం ఉంది, మిమ్మల్ని పిలుస్తారా పిలవరా? నేను ప్రభుని నమ్మి నేను రానంటావా? కొంతమంది ఏం చేస్తారంటే అలా వెళ్తే అన్యులతో సహవాసం చేసి అన్యుల విషయాలు నేర్చేసుకుంటారని వీళ్ళు లోకంలో కలిసిపోతున్న భయంతో పాత నిబంధన వచనాలు చూపిస్తారు మనోళ్ళే. పాత నిబంధనలో ఏమైనా ఉంటుందంటే అన్యులతో సహవాసం చేసి వారి క్రియలు వీరు నేర్చుకునేదే ఉంటుంది. అనుజులతో విజోడుగా ఉండొద్దని బైబిల్ చెప్తుంది. వాళ్ళతో కలిసి సహవాసం చేస్తుంటే వాళ్ళకి విశ్వాసం ఉండదు కాబట్టి మనకున్న విశ్వాసాన్ని కూడా ఏం చేస్తారు? తీసేస్తారు. కానీ నీ బంధువులు ఎవరైనా అన్యుడు పిలిస్తే వెళ్ళమని కూడా ఉంది. కొరందీలో ఒక దగ్గర సహవాసం చేయొద్దని ఉంది, ఒక దగ్గర వాడు విందుకు పిలిస్తే వెళ్ళమనుంది. మనస్సాక్షిలో ఏ ఇబ్బంది లేకుండా నువ్వు మనస్సాక్షిలో అంటే ఎటువంటి సందేహం లేకుండా భోజనం కూడా చేయొచ్చు అన్నది. మరి అటువంటిప్పుడు వెళ్ళాలా వద్దా అంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావని వారికి తెలుసు, మీ బంధువులకి. అయినా కూడా నిన్ను ఆహ్వానించారు. మేము రామని కూర్చుంటారా, వెళ్తారా? వెళ్ళండి, అందరికంటే ముందు వెళ్ళండి. వెళ్ళి మీరు ఇవ్వాలనుకున్న గిఫ్ట్ వారికి ఇవ్వండి. ఇచ్చి నాకు అర్జెంట్ వచ్చిన పని ఉంది, ఆ గిఫ్ట్ తీసుకోండి, మీ శుభం పలకండి, కంగ్రాట్స్ పలకండి, మీ కొరకు ప్రార్థన చేస్తామని చెప్పండి. సమాధానము దీవెన పలికి వారికి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇచ్చిన తర్వాత నేను ఆ టైం వరకు ఉండలేకపోతున్నాను, నన్ను క్షమించండి, పలానా పని కోసం వెళ్తాను, వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళంతా కూడుకొని వస్తారు. వచ్చినప్పుడు వాడు రాలేదా అంటుంటారు ఎవరు నీ గురించి. అప్పుడు ఇతనేమంటాడు, నీకన్నా బెటరే వాడు, నువ్వు వచ్చావు కానీ ఏమీ ఇచ్చేలాగా లేవు. వాళ్ళు ముందే వచ్చారు, ఇచ్చారు, ప్రభు ప్రేమ చూపించారు, ప్రార్థన కూడా చేసి వెళ్ళారు, వాళ్ళే బెటరు అని వాళ్ళు మనసులో అనుకుంటారు. సో ఇక్కడ బంధం కట్ అయిపోలా, సహవాసాన్ని నిలబెట్టుకున్నావు. ప్రభుని దూషించే పరిస్థితి రాకుండా, ప్రభు నమ్మిన వాళ్ళంతా ఇలా చేస్తారనే మాట రాకుండా, అరే వాళ్ళు ప్రేమను చూపారు మాకు, మిగిలిన వారికన్నా కూడా ఏలెత్తి చూపించే వాళ్ళకన్నా ప్రార్థించే వాళ్ళు బెటర్ అనేటువంటి సాక్ష్యం తీసుకురావచ్చా? తీసుకురండి. అలాగే నీ బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, ఒకళ్ళు ఎవరైనా చనిపోయి ఉండొచ్చు, వారింటికి వెళ్లకుండా ఉంటావా? దుఃఖంలో ఉన్నారు వారు, అన్యులు అయినప్పటికీ దుఃఖంలో ఉన్నారు కాబట్టి నువ్వు దేవుడిని నమ్మావని చెప్పి నేను వెళ్ళని చెప్పి బెగదీసుకుని కూర్చోకుండా గో, వారిని ఆదరించు, ఓదార్చు, మంచి మాటలు చెప్పు. అవసరమైతే వాళ్ళ ఇంటి ముందు టెంట్ వేయి నీ ఖర్చుతో, లేదా ఒక టీ కెటిల్ ఆర్డర్ ఇచ్చి తెప్పించి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ టీలు అందించడానికి పెట్టి అక్కడ బంధుమిత్రులు అందరూ వస్తారు, వారికి ఏమైనా సాయం చేయగలిగితే చెయ్యి. అయితే అక్కడ వేరే ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు ఉంటారు, పూజ కార్యక్రమాలు కానీ, మరి కుండను తీసుకెళ్లే వాళ్ళు కానీ, కుండ కన్నం పెట్టి నీళ్ళు వస్తుంటాయి, ఇవన్నీ చేసుకోవడానికి వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళ బంధువులకు అప్పగించండి, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అవి ఇప్పుడు నాకు అవకాశం నేను తీసుకున్నాను, నేను ఇవన్నీ కూడా చేశాను, టెంట్లు ఇచ్చాను, టీ ఏర్పాటు చేశాను, కాఫీ ఏర్పాటు చేశాను, ఇవన్నీ బాధ్యత నేను తీసుకుంటాను, అవి మీరు చేయండి అంటే చేయరా? చెప్పండి. అలా కాదు, నేను ప్రభుని నమ్మాను, మీ ఇంటికి వస్తే నాకు ఏమైనా పోతుందేమో, దేవుని ఆత్మ వెళ్ళిపోద్దేమో, పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడేమో, ఇవన్నీ మనిషి అంటే సంకుచితమైన మనసుతో మాట్లాడే ఆలోచనలు. ఒక రోజున ఇంట్లోకి వెళ్లకుండా బయట నిలబడిపోయాడు పాస్టర్ గారు, సేవకుడు. ఎందుకు నిలబడ్డారు సార్? లోపల రమ్మంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు, వద్దని అంటున్నాడు అని. ఎందుకు సార్ మా ఇంట్లోకి వద్దని ఎందుకు అంటున్నాడు సార్ అని వీళ్ళు అడిగితే, జింక కొమ్ములు ఉంటాయి చూసారా మీరు, ఇంటి ముందు పెట్టేవాళ్ళు, జింక కొమ్ములు వీళ్ళ ఇంట్లో ఎప్పుడు లేవు, సేవకుల ఇంట్లో, ఆయన ఇంట్లో ఎప్పుడు చూడలేదు కాబట్టి, ఇది బాగా కొంచెం ధనవంతులు వీళ్ళు ఎప్పుడుండో ఉన్నవాళ్ళు కాబట్టి జింక కొమ్ములు పెట్టుకోగానే ఈయన ఏమనుకుంటే దెయ్యం అనుకున్నాడు. ఇది అంటే ఈయన వచ్చిన ఎదిగిన బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అక్కడ వచ్చేసింది. దాన్ని ఆత్మీయత మీద పెట్టాడు. ఏమనంటే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఆ కొమ్ములు కలిగింది మీ ఇంట్లో ఉంది, ఏముందంటే కొమ్ములు కలిగింది ఉంది, అది తీసేదాకా నన్ను రావద్దు అంటున్నాడు ఇంట్లోకి. ఆత్మదేవుడు ఎంతో దుఃఖపడి ఏడుస్తున్నాడు, మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు కానీ ఇంట్లోకి రావట్లేదు, ఎందుకంటే కొమ్ములు కలిగింది అడ్డుతుందట. నేను చెప్తున్నాను, జింకను చేసింది ఎవరయ్యా? ఆయనకి జింకను చూసి భయం వేసిందా? ఇది నీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్. ఇది నువ్వు ఎప్పుడు అలాంటివి చూడలేదు కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అంతా ఆత్మ మీద పెట్టేస్తున్నావు. వద్దొద్దు, గమనించు. అనేక రకాల ప్రజలు ఉంటారు, బేదలు ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు, ఆస్తిపరులు ఉండొచ్చు, సామాన్యులు ఉండొచ్చు, ఇతర మతాల వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి శుభవార్తను ప్రకటించడానికి దేవుడు మనల్ని పెట్టాడు. సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి, ఇది మన బాధ్యత కాదా? సర్వసృష్టి ప్రభుని నమ్ముకున్న వాళ్ళు చెప్పండి, నమ్మని వాళ్ళ దగ్గరికి కదా వెళ్ళమన్నాడు. కాబట్టి అన్ని జనులు అన్నప్పుడు అందరూ అన్ని జనులే, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభు నమ్మిన ఉంటారు. పలకరించవచ్చు, ప్రభు యొక్క ప్రేమను వ్యక్తపరచవచ్చు,
పలు విధాలుగా. అయితే మీకున్న రక్షణ పోగొట్టుకోకుండా చూసుకోండి, రక్షణను కాపాడుకోండి. మీరు అపవిత్రులు కాకుండా చూసుకోండి. వాళ్ళతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకోకుండా ఆత్మదేవుడు మీకు సాయం చేయనుగాక. కొత్తగా రక్షించబడిన వాళ్ళు వీక్గా ఉంటారు కాబట్టి కొంచెం స్ట్రాంగ్ అయ్యేంత వరకు కొద్ది రోజులు వాక్యము, ప్రార్థన, పరిశుద్ధుల సహవాసం ఎదగండి. ఆ తర్వాత మీరు ఎలా మాట్లాడాలో, ఎలా మీ రక్షణ నిలబెట్టుకోవాలో, ఏ విధంగా అన్ని జనులతో వెళ్ళినప్పుడు వాళ్ళ అపవిత్రత అంటకుండా ఎలా ఉండాలో మీకు జ్ఞానం ఇచ్చేస్తాడు దేవుడు. ఎదిగిన వాడికి ఎదగిన వాడికి తేడా ఉందా? ఎట్టి చెప్పాలి. కాబట్టి మీరు ఆత్మీయంగా ఎదగండి. అనేకుల మధ్యలోకి మీరు వెళ్తారు, సహవాసం మరి ప్రార్థన చేసుకుని రావచ్చు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అందరూ క్రైస్తవ పిల్లలే ఉన్నారా? అయితే స్కూల్ మనిపించేద్దాం బాబుని. కాలేజీకి వెళ్తే అందరూ ప్రభు నమ్మిన బిడ్డలే ఉన్నారా? అయితే కాలేజీ మనిపించేద్దామా? వద్దన్నది పంపించేస్తావు, నాకు తెలుసు. డిగ్రీలు కావాలి, చదువు కావాలి. ఉద్యోగులు అందరూ ప్రభు నమ్మిన వాళ్ళు చేస్తున్నారా? చెప్పండి. లేదు. మనం ఆటో ఎక్కినప్పుడు ఆటో డ్రైవర్ ప్రభు నమ్మాడా? లేదు. అయితే బస్సు ఆపినప్పుడు బస్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావంటే వాడికి పిచ్చి కోపం వస్తుంది. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ప్రజలందరి మధ్యలో ఉంటున్నాం. ప్రభు అంటాడు మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో, ఈ లోకంలో మీరు జీవిస్తున్నప్పుడు అన్ని జనుల మధ్యలో, రకరకాల ప్రజల మధ్యలో, రకరకాల పాపాలు చేసే మనుషుల మధ్యలో ఉంటారు. అది అభ్యంతరం లేదు. కానీ సహోదరుడు అనబడిన వాడు ఎవరైనా జారుడు కానీ, దొంగ కానీ, అన్యాయస్తుడు కానీ, మరి తిట్టుబోతు కానీ, కొట్టువాడు కానీ ఉంటే వారితో భోజనమైనను చేయొద్దన్నాడు. ఇక్కడ ఏం చెప్పంటే, సంఘములో తిట్టువాడు, కొట్టువాడు, తాగుబోతు, తిరిగిపోతుంటే వాడితో ప్రభు బల్ల కూడా పుచ్చుకోవద్దు అంటాడు. కానీ అన్నిల మధ్యలో అన్ని రకాల ప్రజలు ఉంటారు. మీరు పనులకు వెళ్తారు, ఉద్యోగాలకు వెళ్తారు, చదువుకు వెళ్తారు, వెళ్ళండి. వాళ్ళ మధ్యలో కూడా ఉండకూడదంటే ఈ లోకమునే విడిచిపోవలసి వచ్చును కదా. చదవండి వచ్చినని. 1 కొరింథీయులు చాప్టర్ 5 verse 10. అన్ని జనులు మన చుట్టూ ఉన్నప్పుడు, ప్రభు నమ్మన వాళ్ళు ఉన్నప్పుడు, ఉద్యోగాల్లో, వ్యాపారంలో, చదువులో, స్కూల్లో ఎలా అన్నదానికి ప్రశ్నకు జవాబు ఇదే. అయితే ఈ లోకపు జారులతోనంటే, లోకంలో జారులు ఉంటారు, లోబులతోనైనా లోభత్వం కలిగిన మనుషులు ఉన్నారు, దోచుకునే వారితోనైనా దోచుకునేవారు లేరా? ఉన్నారు. తర్వాత విగ్రహారాధకులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అంటే ఏంటి? వాళ్ళతో సాంగత్యం చేయొచ్చనా? చేయొద్దనా? చేయొద్దని కాదు అన్నాడు. అంటే ఏంటి అర్థం? చేయొచ్చు అంటే సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకోమంటలా. ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాం, షేర్ ఆటో విన్నారా? అవును. ప్రభు నమ్మని వాళ్ళంతా దిగిపోయినాను అనుకోండి, ఆటో వాడు ఊరుకుంటాడా? నువ్వే షేర్ ఆటో ఎక్కావు, నీ ప్రయాణం వరకు నువ్వు వెళ్ళు తిన్నగా, నీ మనసులో నువ్వు ప్రార్థన చేసుకో. అవకాశం దొరికితే సువార్త చెప్పు. ఏంటి బాబు ఇంత ప్రశాంతంగా ఉన్నారంటే రహస్యం ఉందండి. ఏంటి ఆ రహస్యం అంటే, ఒక ఆయన పెద్ద ఆయన నాకు ఇచ్చాడండి, సమాధానం చెప్పాడు. ఒకప్పుడు నీలాగే నీకంటే అశాంతిగా ఉండేవాడిని, ఇప్పుడు నాకు శాంతిగా సమాధానం ఉంటున్నాడు. ఎవరు బాబు ఆ పెద్ద అయినా? ఎవరా డాక్టరు? JESUS. వెంటనే చెప్పనక్కర్లా, కాసేపు ఆగాకి చెప్పండి. మీకు ఆయన ఏం చేశాడో అన్నీ మీ సాక్ష్యం చెప్పిన తర్వాత ఆ క్యూరియాసిటీ పెరిగిపోద్ది వాళ్ళకి. ఏమని చెప్పండి ఎవరెవరైనా పెద్ద చెప్తానండి, కాసేపు ఆగమని చెప్పండి. సో ఇక్కడ లోకంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళతో మనం పనులకి వెళ్ళాల్సి ఉంటుంది, స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది, కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది, ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అలా లేకపోతే మనం ఈ లోకాన్నే వదిలిపోవాల్సి వచ్చును కదా. వచనం కంప్లీట్ చేద్దాం, చూడండి 10వ వచనం. అయితే ఈ లోకపు జారులతోనైనా, లోబులతోనైనా, దోచుకుని వారితోనైనా, విగ్రహార్థికులతోనైనా ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు ఈ లోకంలో నుండి వెళ్ళవలసి వచ్చును కదా, లోకం నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహార్థికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకున్నవాడు కానీ అయ్యున్నేడలా అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనకూడదు అని రాయబడింది. ఇప్పుడేంటి? సహోదరుడు అనబడిన వాడు ఇలాంటి పనులు చేస్తుంటే వాడితో సహవాసము చేయొద్దు. సహోదరుడు ఎవరు? యేసుప్రభు నమ్మిన వాళ్ళందరూ మనకేమవుతారు? సహోదరులు కదా. దేవుణ్ణి నమ్ముకొని కూడా మూర్ఖంగా ఉన్నారనుకోండి, మారు మనసు వదిలిపెట్టి, భక్తిని విడిచిపెట్టి. మీరు చూడలేదా అక్కడక్కడ క్రైస్తవ పేర్లు ఉన్నటువంటి వాళ్ళు మూర్ఖంగా జీవించే వాళ్ళు కనబడలేదా? నేను సెంట్రల్ జైలుకి వెళ్ళి సువార్త చెప్పడానికి వెళ్తే కొంతమంది పేర్లు అడిగితే ఒక ఆయన పేరు ఏలియా అన్నాడు. అరే నువ్వు సెంట్రల్ జైలుకి ఎందుకు వచ్చావు ఏలియా అని అన్నాడు. సార్ నేను ఒక హత్యా కేసులో పట్టుబడ్డాను సార్. నీ పేరు ఏలియా అంటే, సార్ సమేలు కూడా ఉన్నాడు సార్ అని చెప్పాడు. జాను ఉన్నాడు సార్ అని చెప్పాడు. జాను, సమేలు, ఏలియా ఎందుకు వచ్చారు మీరు ఇందులోకి? చెడు స్నేహం. చెప్పండి, చెడు స్నేహం. దేవునితో నడవక, దేవునితో సహవాసం చేయక,
వాళ్ళు దేవుని పిల్లలని పిలువబడుతూ కూడా వాళ్ళు నేరాలు చేసి నేరాలు చిక్కబడి కొట్టబడి జైలు పాలయ్యారు. దేవుని నామానికి అవమానం. కాబట్టి అలాంటి వారు సంఘంలో ఉన్నట్లయితే అలాంటి వారిని హెచ్చరించి సరిచేయండి. కానీ వారితో కూర్చొని ప్రభు బలి పర్లేదు బ్రదర్, మీరు తిరుగుతున్నారా, పర్లేదు బ్రదర్, మీరు నేను బల్ల తీసుకుందాం బ్రదర్ అన్నట్లయితే ఆ వ్యక్తి యొక్క ప్రభావం మరొక వ్యక్తి మీద పడి వాడు కూడా ఏమైపోతాడు? అన్న తాగుతూ చేస్తున్నాడు, నేను కూడా తాగి చేస్తాను అంటాడు. ఈ అన్న తిరుగుతూ చేస్తాడు, నేను కూడా తిరుగుతానంటాడు. వెనకొచ్చే జనరేషన్ అందరినీ పాడు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి సంఘంలో అలాంటి వాళ్ళు కనబడితే వాళ్ళకు దూరంగా ఉండు, నీ ఆత్మీయతను కాపాడుకో. లోకంలో అలాంటి వాళ్ళే మొత్తం నిండిపోయింది లోకం. మరి పని మానొద్దు, ఉద్యోగం మానొద్దు, చదువు మానొద్దు, నీ ఆత్మీయతను కాపాడుకుంటూ వెళ్ళి వచ్చేసేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.